హాయ్ అండి. అందరికీ నమస్తే. 2025 ఏప్రిల్ నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది? తిథి, సమయం, ఆచారాలు, ప్రాముఖ్యత, స్వామికి ముడుపు ఎలా కట్టాలి, అలాగే స్వామివారి కథ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా అయితే 2025 ఏప్రిల్ నెలలో 16వ తారీఖున సంకష్టహర చతుర్థి వచ్చింది. చతుర్థి తిథి ప్రారంభం ఏప్రిల్ 16న 1:17 ప్రారంభమయ్యి చతుర్థి ముగింపు సమయం ఏప్రిల్ 17న 3:23 అలాగే సూర్యోదయం ఉదయం 6:09 నుండి సూర్యాస్తమం 6:44 వరకు, చంద్రోదయం రాత్రి 9:52 నుండి చంద్రాస్తమం ఉదయం 8:33 వరకు. ఇప్పుడు మనం సంకష్ట చతుర్థి తేదీ సమయం తెలుసుకున్నాం కదండి. ఇకపోతే ఆచారాలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత రాష్ట్రాలలో సంకష్టి చతుర్థి సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు పవిత్రమైన పండుగ. దీనిని గణేశుడి గౌరవార్థం జరుపుకుంటారు. ఇది ప్రతి హిందూ క్యాలెండర్ నెలలో కృష్ణపక్ష క్షీణదశ యొక్క చతుర్థి 4వ రోజు నాడు జరుపుకుంటారు. ఇంకా సంకష్టి చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు దీనిని అంగార్కి చతుర్థిగా ప్రసిద్ధి చెందింది మరియు అన్ని సంకష్టి చతుర్థి రోజులలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రబలంగా ఉంటాయి. మహారాష్ట్రంలో ఉత్సవాలు మరింత విస్తృతంగా ఇంకా గొప్పగా ఉంటాయట. సంకష్టి అనేది పదానికి సంస్కృత మూలం ఉంది మరియు ఇది కష్ట సమయాల్లో విముక్తి అని సూచిస్తుంది. అయితే చతుర్థి అంటే 4వ రోజు లేదా గణేశుడి రోజు అని అర్థం. అందువల్ల ఈ శుభదినాన భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మరియు ప్రతి కఠినమైన పరిస్థితుల్లో విజయం సాధించటానికి సహాయం చేయటానికి గణేశుణ్ణి పూజిస్తారు. సంకష్టి చతుర్థి ఆచారాలు. సంకష్టి చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే లేచి గణేశుడిని పూజిస్తారు. వారు తమ దేవత గౌరవార్థం కఠినమైన ఉపవాసం ఉంటారు. కొంతమంది పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు. ఈ ఉపవాసం పాటించేవారు పండ్లు, కూరగాయలు మరియు మొక్కల వేర్లను మాత్రమే తినగలరు. ఈ రోజున ప్రధాన భారతీయ ఆహారంలో వేరుశనగ, బంగాళాదుంపలు మరియు సాబుదానా కిచిడి ఉంటాయట. సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత సంకష్టి పూజ చేస్తారు. గణేశుడి విగ్రహాన్ని దూర్వ, గడ్డి మరియు తాజా పువ్వులతో అలంకరిస్తారు. ఈ సమయంలో దీపం కూడా వెలిగిస్తారు. ధూపం వెలిగించటం మరియు వేద మంత్రాలను పఠించటం వంటి ఇతర సాధారణ పూజా ఆచారాలు కూడా నిర్వహిస్తారు. దీని తరువాత భక్తులు ఈ నెలకు సంబంధించిన వ్రతకథ చదువుతారు. సాయంత్రం గణేశుని పూజించి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విమరిస్తారు. నైవేద్యంగా మోదకాలు మరియు గణేశునికి ఇష్టమైన ఇతర తినుబండారాలతో కూడిన ప్రత్యేక నైవేద్యం తయారు చేస్తారు. ఆ తర్వాత ఆర్తి నిర్వహించి తరువాత భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. సంకష్టి చతుర్థి రోజున చంద్రుడు లేదా చంద్రుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇందులో చంద్రుని దిశలో నీరు, చందనం, గంధం, పేస్టు, పవిత్ర బియ్యం మరియు పువ్వులు చల్లడం జరుగుతుంది. ఈ రోజున గణేశ అష్టోత్తరం, సంకష్టనాశన స్తోత్రం మరియు వక్రతుండ మహాకాయ వంటి కొన్నింటిని పఠించడం శుభప్రదం. నిజానికి గణేశుడికి అంకితం చేయబడిన ఏవైనా కూడా ఇతర వేద మంత్రాలను జపించవచ్చు. సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత. పవిత్రమైన సంకష్టి చతుర్థి రోజున చంద్రుడిని చూడటంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశుడి భక్తులు తమ దేవతను అంకితభావంతో ప్రార్థించడం ద్వారా, ముఖ్యంగా అంగార్కి చతుర్థి అంకిత భావంతో ప్రార్థించడం ద్వారా ముఖ్యంగా అంగార్కి రోజున వారి కోరికలన్నీ నెరవేరుతాయని మరియు వారు సంపన్న జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. సంతానం లేని జంటలు కూడా సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా సంకష్టి చతుర్థి వ్రతం ఆచరిస్తారు.
ప్రతి చాంద్రమాన మాసంలో సంకష్ట చతుర్థి జరుపుకుంటారు. కాబట్టి ప్రతి నెలలో గణేశుడిని వేర్వేరు పీఠాలు, తామర రేకులు మరియు పేర్లతో పిలుస్తారు, పూజించబడతారు కూడా. మొత్తం 13 వ్రతాలు ఉన్నాయట. ప్రతి వ్రతానికి ఒక నిర్దిష్ట ఉద్దేశం మరియు కథ ఉంటుందట. దీనిని వ్రతకథ అని పిలుస్తారు. అందువల్ల మొత్తం 13 వ్రతకథలు ఉన్నాయి. ప్రతి నెలకు ఒకటి. మరియు చివరి కథ అధిక కోసం, అంటే హిందూ క్యాలెండర్లో ప్రతి 4 సంవత్సరాలకు వచ్చే ఒక అదనపు నెల అన్నమాట. ఇప్పుడు మనం ప్రతి నెల సంకష్టి గణపతి పూజా వివరాలు కూడా చదువుకుందాము. హిందూ చంద్రమాన మాసం, అలాగే గణేశుడి పేరు, పీఠం పేరు అన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా చైత్రమాసంలో గణేశుని పేరు వికట మహాగణపతి, అలాగే పీఠం పేరు వినాయక పీఠం. అలాగే హిందూ చాంద్రమాన మాసం వైశాఖ మాసంలో గణేశుని పేరు చనక్ర రాజా ఏకదంత గణపతి, పీఠం పేరు శ్రీ చక్ర పీఠం. అలాగే జ్యేష్ఠ మాసంలో గణేశుని పేరు కృష్ణ పింగళ మహాగణపతి, పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం. ఆషాఢ మాసంలో గణేశుని పేరు గజానన గణపతి, పీఠం పేరు విష్ణుపీఠం. శ్రావణ మాసంలో గణేశుని పేరు హేరంబ మహాగణపతి, పీఠం పేరు గణపతి పీఠం. భాద్రపాద మాసంలో గణేశుని పేరు విఘ్నరాజ మహాగణపతి, పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. ఆశ్వీజ మాసంలో గణేశుని పేరు వక్రతుండ మహాగణపతి, పీఠం పేరు భువనేశ్వరి పీఠం. కార్తీక మాసంలో గణేశుని పేరు గణదీప మహాగణపతి, పీఠం పేరు శివపీఠం. మార్గశిర మాసంలో గణేశుని పేరు అకురత మహాగణపతి, పీఠం పేరు దుర్గాపీఠం. పుష్యమాసంలో గణేశుని పేరు లంబోదర మహాగణపతి, పీఠం పేరు సౌరపీఠం. అలాగే మాఘమాసంలో గణేశుని పేరు ద్విజప్రియ మహాగణపతి, పీఠం పేరు సామాన్య దేవపీఠం. పాల్గొన మాసంలో గణేశుని పేరు బాలచంద్ర మహాగణపతి, పీఠం పేరు ఆగమన పీఠం. అధిక మాసంలో గణేశుని పేరు విభువన పాలక మహాగణపతి, పీఠం పేరు దూర్వా బిల్వ పత్రపీఠం. ఇవండి 13 వ్రతకథలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇందులో మనము ఏ నెల గణేశుని పేరు ఎలా పిలుస్తాము, అలాగే పీఠం పేరు ఎలా పిలుస్తారో కూడా అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ వ్రతంలోని ప్రతి కథ ప్రతి నెలకు ప్రత్యేకమైనది మరియు ఆ నెలలోనే పఠించబడుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శివుడు తన కుమారుడు సంకష్టి గణేశునికి మరొక పేరు విష్ణువు, లక్ష్మి మరియు పార్వతి తప్ప ఇతర దేవుళ్ళపై ఆధిపత్యాన్ని ప్రకటించాడట. అప్పటి నుండి సంకష్టిని శ్రేయస్సు, అదృష్టం మరియు స్వేచ్ఛకు దేవుడిగా పూజిస్తారట. సంకష్ట చతుర్థి రోజున గణేశుడు తన భక్తులందరికీ భూమిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. సంకష్ట చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యతను భవిష్య పురాణం మరియు నరసింహ పురాణంలో ప్రస్తావించబడింది. పాండవులందరిలో పెద్దవాడైన యుధిష్ఠిరునికి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడట. ఇప్పుడు సంకష్టహార చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృంగడి వినాయకుణ్ణి గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సెన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించారట. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోయిందట. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడట. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించి ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు
ఆపినారో కారణం అడిగాడట. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిడో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్థాంతరంగా ఆగింది అని చెప్పాడట. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడట వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడట. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారేమో అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదట. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం గమనింపబడిందట. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళుతున్నావు అని ప్రశ్నించారట. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నదట. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజున మరణించింది అని చెప్పారట. అంతేకాకుండా ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యమని చెప్పాడు గణేశుని దూతని. అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారట. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. అమృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక కథ విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుస్తుంది. వినాయకునికి భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని చెబుతారు. తెల్లవారుజామునే వ్రతం ఆచరించాలి అనుకున్నవారు ముందుగా నిద్రలేచి ఇల్లు శుభ్రపరుచుకొని, వారు శుభ్రపరుచుకొని, తర్వాత పూజ గదంతా శుభ్రపరుచుకొని, దేవుని వినాయకుని పటం ఉంటే పటం కానీ, విగ్రహం ఉంటే విగ్రహాన్ని కానీ పసుపు రాసి గంధం బొట్టు పెట్టుకొని, అలాగే కుంకుమ బొట్టు పెట్టి ఒక పసుపు రంగు గుడ్డ కానీ లేక ఎరుపు రంగు గుడ్డ కానీ తీసుకొని దానికి 4 వైపులా కూడా గంధముతో బొట్టు పెట్టి తర్వాత కుంకుమతో బొట్టు పెట్టాలి. తర్వాత మధ్యలో కూడా గంధపు బొట్టు రాసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టాలి. అలా పెట్టిన ఆ గుడ్డని దేవుని ముందు ఉంచి మీ కోరికలు ఏవైతే తీరాలని అనుకుంటున్నారో దానిని స్వామితో సంకల్పం చెప్పుకొని ముడుపు అనేది స్టార్ట్ చేసుకోవాలి. అలా పెట్టిన ఆ గుడ్డలో ఒక 3 పిడికిళ్ళు బియ్యం వేయాలి. ముందుగా 3 పిడికిళ్ళు బియ్యం వేశాక 2 తమలపాకులు, 2 ఒక్కలు, అలాగే 2 ఎండు ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, అలాగే కొంచెం నాణేలు అంటే 9 రూపాయల బిళ్ళలు కానీ 11 రూపాయల బిళ్ళలు కానీ 21 కానీ పెట్టుకోవచ్చు. మీ స్తోమతను బట్టి అందులో చిల్లర వేయాలి. తరువాత దానిని ముడుపు కట్టుకోవాలి. కట్టే ముందు కూడా మళ్ళీ ఒకసారి మీ సంకల్పాన్ని స్వామికి సమర్పించి తరువాత ముడుపు అనేది కట్టి, ముడిపెట్టిన తర్వాత ఆ ముడిపైన మళ్ళీ కొద్దిగా గంధపు బొట్టు పెట్టి కుంకుమతో బొట్టు పెట్టాలి. తెల్లవారితో ఇలా చేసి దేవుని దగ్గర పెట్టాక సాయంత్రం చంద్రుని చూశాక ముడుపు విప్పి
అందులో ఉన్న తాంబూలాన్ని మీరు కానీ ఇంట్లో వారు కానీ స్వీకరించవచ్చు ప్రసాదంగా. అలాగే అందులో ఉన్న బియ్యాన్ని బెల్లం వేసి కానీ చక్కెర వేసి కానీ పాలతో స్వామికి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి. ఇలా నైవేద్యం పెట్టాక దానిని తీసి ఇంట్లో మీరందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి బయట అందరికీ కూడా పంచిపెడితే మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. ఇలా స్వామికి 3 వారాలు కానీ 5 వారాలు కానీ 9 వారాలు కానీ 21 వారం కానీ మీ వీలును బట్టి మీరు స్వామికి ఇలా పూజ చేసుకుంటాను అని చెప్పి మొక్కుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని ముడుపు అనేది కట్టుకోవాలి. ఇదండి సంకష్టహర చతుర్థి పూజా విధానం మొత్తం కూడా మనం తెలుసుకున్నాం కదా. సంకష్టి గురించి ప్రాముఖ్యత, ఆచారాలు, ముడుపు ఎలా కట్టాలి, వ్రతకథ, తేదీ, తిథి, సమయం అన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.